వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఆలుగడ్డ, టమాటో మరియు శనగపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని మనం రైస్, చపాతీ, పూరి అన్నింటిలోకి తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని 1 అవర్ దీనిలో వేసుకోవాలి. అలానే 2 ఆలుగడ్డలు కూడా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 4 టొమాటోలు ఇలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. టొమాటో ముక్కలను కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల శనగపప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ ఇలా సగం పైన ఉడికిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. కూర మొత్తం కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మరో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టొమాటో, ఆలుగడ్డ మరియు శనగపప్పుతో కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.